ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జలమండలి జీఎం కుమార్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు సంబంధించిన భారీగా ఆస్తులు గుర్తించారు. ఇక కుమార్ నివాసంతో పాటు మరో 8 చోట్ల ఏసీబీ దాడులు చేసింది. నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలో 18 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే హైదరాబాద్ లో 6 ఓపెన్ ఫ్లాట్లు, ఓ ఇల్లు, 3 ఫ్లాట్లు, 1,10,00,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అలానే జీఎం కుమార్ నివాసంలో 2 కిలోల బంగారం, 9 కిలోల వెండి వస్తువులను గుర్తించారు. ఓ కారు, బైకును స్వాధీనం చేసుకున్నారు. ఇక మొత్తం ఆస్తుల విలువ కోట్లలో ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కుమార్ పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అదనపు ఆస్తులపై విచారణ కోసం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జలమండలి జీఎం కుమార్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు సంబంధించి భారీగా ఆస్తులు గుర్తించారు. ఇక కుమార్ నివాసంతో పాటు మరో 8 చోట్ల ఏసీబీ దాడులు చేసింది. నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలో 18 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్ లో 6 ఓపెన్ ఫ్లాట్లు, ఓ ఇల్లు, 3 ఫ్లాట్లు, 1,10,00,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా పేర్కొన్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి. జలమండలి జీఎం అరెస్ట్ అయినట్లుగా కూడా తెలుస్తోంది, కుమార్ ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అప్డేట్స్ ఏంటి? బ్రహ్మణి, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఫిర్యాదులు చూసిన తర్వాత ఏసీబీ అధికారులు జలమండలి జీఎం అనంతలక్ష్మి కుమారు నివాసంతో పాటు ఆయన బంధుమిత్రుల ఇళ్లలోనూ మొత్తం 8 బృందాలుగా విడిపోయి ఇవాళ ఉదయం నుంచి సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సోదాల్లో తవ్విన కొద్దీ ఇటు బయటపడినటువంటి ఖనిజాల మాదిరిగా ఆయన ఇంట్లో వెతికిన కొద్దీ బంగారం, నగలు, ఇతర ఇటు నగదు బయటపడినటువంటి తీరు ఏసీబీ అధికారులు ముక్కును వేలేసుకులా చేసింది. అందులో భాగంగానే దాదాపు 1.10 కోట్ల నగదుతో పాటు 2.1 కిలోల బంగారము, 9.2 కిలోల వెండి గుర్తించడం జరిగింది. వీటన్నిటిని కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు సీజ్ చేసి అవినీతికి పాల్పడ్డారన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాత ప్రస్తుతం అనంతలక్ష్మి కుమార్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన అరెస్ట్ అనంతరం ప్రస్తుతం హైదరాబాద్ మలాపూర్ లో ఆయన నివాసం దగ్గర సోదాలను ముగించి అరెస్ట్ చేశారు. అనంతలక్ష్మి కుమార్ ను ఆయన విచారణకు తీసుకొని ఇమ్మీడియట్ గా రిమాండ్ కు తరలించాలనేటువంటి ఉద్దేశంతో అరెస్ట్ చేయడం జరిగింది. ఇక జీఎం అనంతలక్ష్మి కుమార్ పైన ప్రస్తుతం ఏసీబీ కేసు ఫైల్ అయింది. అక్రమాస్తుల ఆరోపణల్లో ఇవాళ ఉదయం నుంచి దాదాపు 9 చోట్ల సోదాలు నిర్వహించిన తర్వాత ఈ యొక్క అవినీతి తతంగం అంతా వెలుగులోకి వచ్చింది. మొత్తం ప్రస్తుతం అతను రెడ్ హిల్స్ ప్రాజెక్టు డివిజన్ 8 కు జీఎం గా పనిచేస్తూ ఉన్నాడు. అయితే పలు ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, అలాగే ఇటు ఇవ్వాల్సినటువంటి పర్మిషన్ల విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడటము, అవినీతితో ఎక్కువ మొత్తంలో లంచాలు తీసుకొని పెద్ద ఎత్తున సంపాదించాడు. అందులో భాగంగానే ఆదాయానికి మించినటువంటి ఆస్తులను కలిగి ఉన్నాడు అనేది ఏసీబీ అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఇక అవినీతి సొమ్ము ద్వారా ఇటు నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలో దాదాపు 18 ఎకరాల వ్యవసాయ భూములను కొనుగోలు చేయడం జరిగింది. హైదరాబాద్ లో 6 ఓపెన్ ఫ్లాట్లు ఉన్నాయి, ఒక ఇల్లు ఉంది, 3 అపార్ట్మెంట్లలోనే ఫ్లాట్లను కొనుగోలు చేశారు. అలాగే 1.10 కోట్ల నగదు, 2 కిలోల బంగారము, 9 కిలోల వెండి, ఇవన్నీ చూసిన తర్వాత ఎట్టకేలకు తెలుగు రాష్ట్ర ఇటు ఆయనకు ఉన్నటువంటి ఆస్తుల విలువ ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ప్రకారం 100 కోట్ల పైనే ఉంటుంది అనేది ఏసీబీ అధికారులు తెలియజేసినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక మరోవైపున తనను కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి అవినీతి అధికారుల రత్నకుమార్, మీరు చెప్పండి, మరి ఏసీబీ సోదాల్లో ఇంత మొత్తంలో భారీగా నగదును అలాగే బంగారం కూడా బయట చాలా సంచలనంగా అయితే కనిపిస్తుంది. మళ్ళీ ఇటువంటి అక్రమాస్తులకు సంబంధించి కూడా ప్రభుత్వ ఉద్యోగుల ఆస్తులపై తరచూ ఇటువంటి అంటే సోషల్ ఆడిట్ లేదాకుంటే ఇంకా ఏదైనా ప్రత్యేక తనిఖీలు కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఒకవైపున వరుసగా అంటే ప్రభుత్వ సంస్థలలో పనిచేసినటువంటి అధికారులు, ముఖ్యంగా గత కొంతకాలం నుంచి కూడా మనం ఈ యొక్క అవినీతి తిమింగళాలను ఇది ఒక కొనసాగింపుగా చెప్పాలి.
గతంలో టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేసిన శివబాలకృష్ణ ఇంట్లో ఇదే మాదిరి పెద్ద ఎత్తున నగదు ఓపెన్ ఫ్లాట్లను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎకరాల భూములు తెలుగు రాష్ట్రాల్లో బంధుమిత్రుల పేరుతో బినామీల పేరుతో రికార్డులు అవన్నీ గమనించిన తర్వాత అది ముగియగానే ట్రైబల్ వెల్ఫేర్ లో పనిచేస్తున్నటువంటి జ్యోతి అనే మరొక అధికారిని చిన్న స్థాయి ఉద్యోగాల్లో ఉన్నప్పటికీ కూడా అవినీతి ద్వారా లంచాల ద్వారా పెద్ద ఎత్తున అక్రమార్జనకు పాల్పడుతూ కోట్ల రూపాయలను సంపాదిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇదే రకంగా ప్రస్తుతం ఒక రెడ్ హిల్స్ ప్రాజెక్టు డివిజన్ లో డివిజన్ 8 కి జీఎం గా పనిచేస్తున్న లక్ష్మీ కుమారు దాదాపు 100 కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించాడు అంటే ఎంత పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడుతున్నాడు అనేది ఈజీగా అర్థమవుతోంది. అయితే దీనికి సంబంధించి ఉదయం నుంచి కూడా అధికారులు 9 బృందాలుగా విడిపోయి కుటుంబ సభ్యులను అలాగే బంధుమిత్రుల ఇళ్లలో కూడా 9 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించడంతో ఎంత పెద్దంలో ఆస్తులు అనేవి బయటపడ్డాయి. వీళ్ళు వైపున ఇన్కమ్ ట్యాక్స్ లను ఎగ్గొట్టడం కావచ్చు, లంచాల ద్వారా వీటన్నిటిని కూడా ఎక్కడా కూడా ఎస్టాబ్లిష్ అవ్వకుండా గుట్టు చప్పుడు కాకుండా దాచిపెట్టుకున్న కారణంగానే ఇవన్నీ అధికారికంగా ఎక్కడ ప్రభుత్వ యొక్క క్యాలిక్యులేషన్స్ లో వీళ్ళు సంపాదిస్తున్నటువంటి ఆదాయంలో చూపించకుండా ట్యాక్స్ లను ఎగ్గొట్టడము, గుట్టు చప్పుడు కాకుండా బంధుమిత్రులు బినామీల పేరుతో రిజిస్టర్లు చేయించేసి ఆ రకంగా అక్రమంగా సంపాదించడం అవన్నీ కూడా. అయితే రత్నకుమార్ వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఏసీబీ దాడులతో కేవలం అవినీతికి తాత్కాలిక చర్యలే అని అడ్డుపడే విధంగా అయితే అవినీతికి అడ్డుకట్ట పడుతుందా అనే డౌట్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఇది కూడా ఒక రకంగా నిజమే అని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఒకసారి అవినీతి తిమింగళాలుగా ఉన్నటువంటి లంచగొండి అధికారులందరినీ అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ కు తరలిస్తున్నారు. రిమాండ్ లో కొంతకాలం పాటు ఉండి మరలా వాళ్ళు బెయిల్ పైన రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సస్పెన్షన్ దాకా పరిస్థితి వెళ్తుందా అంటే అందరి పరిస్థితి సస్పెన్షన్ వరకు వెళ్ళట్లేదు. యథావిధిగా తర్వాత ఉద్యోగాల్లో జాయిన్ అవ్వటం, మళ్ళీ అదే విధంగా అక్రమార్జనకు సంపాదించడం అనేది గతంలో కొంతమంది అధికారుల వ్యవహారంలో కూడా చూసాం. సో ఇప్పుడు ఖచ్చితంగా ఇది అంటే ఇన్వెస్టిగేషన్ సంస్థలు ప్రధానంగా పట్టుబడేంత వరకు కాకుండా ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగులు ఎంత పారదర్శకంగా పనిచేస్తున్నారు, ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంటున్నారు అనే దాని మీద ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది పై స్థాయి అధికారులు. సో వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు మొత్తానికి ఆ సంస్థల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నటువంటి అవినీతి అనేది ఏ రకంగా ఉందనేది ఇప్పుడు మరొకసారి లక్ష్మీ కుమార్ ఉదంతం అనేది తెలియజేస్తోంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.